అబ్బా భలే ఆకలిగా ఉంది, త్వరగా వడ్డించు. ఏం కూర చేసావు అన్నాడు మా ఆయన. తినబోతూ రుచిందుకులేండి అంటూ ఆకుకూర పప్పు వేశా. ఒక్క ముద్ద కలిపి నోట్లో పెట్టి, అబ్బా ఏంటి ఆకుకూర పప్పు భలే టేస్ట్ గా ఉంది, అన్నం అంతా దీంతోనే తినేయాలనిపిస్తుంది, ఏది ఇంకొంచెం వెయ్యి అన్నాడు. పెద్దలు ఏది చెప్పినా నిజమేనండి అన్న. ఎవరి పెద్దలు ఏం చెప్పారు అన్నాడు. ఇన్ని రోజులు నేను ఏమో అనుకున్నా, నిజమైందండి అన్న. అబ్బా ఏమనుకున్నావు, ఏం నిజమైంది, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు అన్నాడు. నేనేమి అర్థం లేకుండా మాట్లాడటం లేదండి, అదేనండి మన పక్కింటి గీత లేదు, ఎప్పుడు చూడు మన ఇంట్లో కరివేపాకని మునగాకని మందారాకని ఇలా ఏది దొరికితే అది పట్టుకుపోతుంది కదా. నాకు తెలియకుండా వాళ్ళ పెరట్లో ఆకుకూర పెంచిందంట. మొన్న మాటల సందర్భంలో వాళ్ళ అత్తయ్య అనేసింది. అబ్బా బయట డబ్బులు పెట్టి కొన్న ఆకుకూర ఏం బాగుండడం లేదు, మా కోడలు ఇంట్లో పెంచింది, దాంతో కూర చేస్తే ఎంత బాగుందనుకున్నావు అంది. సరేలే అని తనని అడిగితే, అబ్బే లేదే అంతా కోసేసం అయిపోయింది అంటదే. అందుకే ఈ రోజు తను ఊరెళ్ళింది, ఎవ్వరూ లేనిది చూసి నెమ్మదిగా వెళ్లి ఒక కట్ట కొట్టేశా. అందుకే కొన్నదానికంటే కొట్టుకొచ్చిన దానికి రుచి ఎక్కువ అనేది. ఇదిగో మీరు కూడా రుజువు చేశారు, భలే ఉంది అంటూ తింటున్నారు అన్న. వసే ఎంత పని చేసావే, నీ దుంపదేగా ఎవరు